ఎలక్షన్లలో గెలిస్తే ఆ కిక్కేరుంటదబ్బా. ఓ 10-15 రోజుల కాంచెల్లి రాజకీయం మొత్తం కాంగ్రెస్ పార్టీల సుట్టే తిరగబట్టే. సీఎం ఎవరు, మంత్రులు ఎవలకు ఏ శాఖ వస్తుంది, ఇంకెవరు లైన్లు ఉన్నారు, 6 గ్యారెంటీలేంది, ఆర్టీసీ బస్సుల ఫ్రీ ప్రయాణం ఏంది అని మొత్తం వాళ్ళ గురించేనాయే. ఓడిన బీఆర్ఎస్ గురించి అసెంబ్లీలో పార్టీ పెద్ద ఎవరు అనేది తప్పితే పెద్దగా ఏం రాలే. ఇక బీజేపీ వాళ్ళు ఫస్ట్ నాడు ప్రమాణం చేయకపోవడు తప్పితే వాళ్ళ వార్తలు సుతా పెద్దగా ఏం లేవు. గెలుపు మజానే అలాగుంటది కాబట్టి ఎప్పుడో తెలియని ఎలక్షన్ల గురించి ఇప్పుడు ప్లాన్లు వేస్తున్నారు మళ్ళా అధికార పార్టీ వాళ్ళు. ఎక్కడిది పెద్దలకు స్వాగతాలు, కార్యకర్తల నినాదాలు. 10 ఏళ్ల తర్వాత గాంధీ భవన్ కు కలొచ్చిందనుకో రాదుండ్రి. తెలంగాణ వచ్చినాక అధికార పార్టీ ఆఫీస్ అయింది మళ్ళా. ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ కాంచెల్లో ఒక లెక్క. అందుకే గింత సెక్యూరిటీ. పవర్లకు వచ్చినాక ఫస్ట్ టైం సీఎం, మంత్రులు, సీనియర్లు వచ్చి మీటింగ్ పెట్టిరు. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా పతారా చూపియాలని. మొత్తం 17 సీట్లలో 12-14 సీట్లు ఎట్లా గెలవాలి దాని మీద చర్చ జరుగుతుంది. 17 సీట్లు ఉన్నాయి కదా, ఇన్ఛార్జీలను కూడా పెట్టిండ్రు. మహబూబ్ నగర్ చేవెళ్లకు రేవంత్ రెడ్డి సారు, హైదరాబాద్ సికింద్రాబాద్ కు బట్టి సారు, ఆదిలాబాద్ కు సీతక్క, వరంగల్ కు సురేఖక్క, మహబాద్ ఖమ్మానికి పొంగులేటి, నల్గొండకు ఉత్తమ్ సారు, భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, నాగర్ కర్నూలు కి జూపల్లి సారు, కరీంనగర్ కు పొన్నం సారు, మెదక్ కు దామోదర, పెద్దపల్లికి శ్రీధర్ బాబు సారు, నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, మల్కాజ్గిరికి తుమ్మల, జైరాబాద్ కి సుదర్శన్ రెడ్డి సారు ఇన్ఛార్జులు. అంతేకాదు తెలంగాణ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినందుకు ఈ కోరిక కోరిండ్రు సోనియా గాంధీ మేడాన్ని. శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి పార్లమెంట్ ఎలక్షన్ లో మా తెలంగాణకెళ్లే పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి సోనియామ్మకు హైకమాండ్ కు కాగితం పంపుతున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ మేడం మన మెదక్ ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ కు అయ్యింది. అగో మొత్తం మీకేనా పొత్తున్నది కాబట్టి మేము కూడా పోటీ అని అంటున్నారు సిపిఐ కామ్రేడ్లు. అసెంబ్లీకి ఒక్క సీటు తీసుకొని గెలిచినట్టే రేపు కూడా గెలుస్తామని ఎర్రనల్ ఐడియా కావచ్చు. అట్లనే నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలనే చర్చ కూడా నడిచింది గాంధీ భవన్ లో. ఈ నెల 28కెళ్లి గ్రామ సభలు పెట్టి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిసైడ్ చేసిండ్రు.